జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది సింహ రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది దీర్ఘకాలికంగా సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే రాహు, కేతు, శని, గురు ఈ 4 గ్రహాల ఆధారాన్ని బట్టి, రాశి మార్పులని బట్టి ఈ ఒక సంవత్సరం ఈ రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అయితే 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? ఈ రాశి మార్పుల వలన ఈ సింహరాశి వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా 2026వ సంవత్సరంలో శని గ్రహ రాశి మార్పు ఉండదు. శని ఈ సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహుకేతు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహుకేతు రాశి మార్పులు ఉండవు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహ రాశిలో సంచారాన్ని కొనసాగిస్తారు. అయితే 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకర రాశిలోకి ప్రవేశిస్తారు. కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురుగ్రహం వచ్చేసి 2026 సంవత్సరం ప్రారంభం ఏదైతే ఉందో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు కూడా ఆయన వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. మార్చ్ 11వ తేదీ వక్రత్యాగం చేసి మళ్ళీ మిథున రాశిలోనే సంచారాన్ని కొనసాగించి 2026 జూన్ 2వ తేదీ ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. 2026 జూన్ 2వ తేదీ నుంచి 2026 అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 5 మాసాలు మాత్రమే అక్కడ ఉంటారు. అతిచార మార్గంలో అక్టోబర్ 31వ తేదీ సింహంలోకి ప్రవేశిస్తారు. మళ్ళీ సంవత్సరం చివరి వరకు అక్కడ ఉండి వక్రించి మళ్ళీ ఆయన కర్కాటక రాశిలోకి అడుగు పెడతారు. ఈ 4 గ్రహాల ఒక స్థితిగతుల వలన ఈ సింహ రాశి వాళ్ళకి చూడండి, సింహ రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ సేమ్ ఒకేలాగా ఫలితాలు ఉండవు. ముఖ్యంగా అష్టమ స్థానంలోకి శని సంచారం జరుగుతూ ఉంది. అష్టమ స్థానం అనగానే, అష్టమ శని అనగానే చాలా మందికి భయం అనేది ఉంటుంది. చూడండి, ముఖ్యంగా మీ జన్మ జాతకంలో శని మీన రాశిలోకి వచ్చిన తర్వాత అక్కడ అష్టకవర్గ బిందులు ఎన్ని ఇచ్చారు, నెక్స్ట్ మేషానికి వస్తాడు, నెక్స్ట్ మేషరాశికి వస్తాడు, తర్వాత వృషభానికి వస్తారు. సో మేషరాశిలో వచ్చినప్పుడు ఆయన అష్టకవర్గ బిందులు మీరు పుట్టినప్పుడు ఇన్ని పాయింట్స్ అని ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటారు. అన్ని గ్రహాలు కూడా రాహుకేతులు మొదలుపెట్టి మిగతా గ్రహాలందరూ కూడా ఈ అష్టకవర్గ బిందులు అనేది ఉంటుంది. సో ముఖ్యంగా అష్టమ స్థలంలోకి అంటే మీనరాశిలోకి శని సంచారం ఎప్పుడైతే ప్రారంభమైందో అక్కడ అష్టకవర్గ బిందులు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. 0, 1, 2 ఇలా గనక ఇచ్చి ఉంటే ఫలితాలలో చాలా ఆ నెగిటివ్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భయము, ఆర్థిక విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అష్టమ స్థానంలోన శని సంచారం ఎప్పుడైతే మొదలైందో అష్టమ స్థానంలోకి శని వచ్చిన తర్వాత ఆయన ఉన్న స్థానం నుంచి మీ రాశి నుంచి దశమాన్ని చూస్తారు, మీ రాశి నుంచి ద్వితీయాన్ని చూస్తారు, మీ రాశి నుంచి పంచమాన్ని చూస్తూ ఉంటాడు. అంటే ఆయన అష్టమ స్థానంలో కూర్చొని మీ రాశి నుంచి దశమము, మీ రాశి నుంచి ద్వితీయము, మీ రాశి నుంచి పంచమాన్ని చూస్తారు. కాబట్టి ఆయన చూపు దశమ స్థానం మీద పడినప్పుడు ఉద్యోగం విషయాలలో చాలా ఒడిదొడుకులు, ఇబ్బందులు, అలానే ఉద్యోగం కోల్పోయి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి. శారీరక బద్ధకము, ఆరోగ్య విషయాలు ఇబ్బందులు, బ్యాక్ పెయిన్ లాంటివి. అలానే పంచమాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి తెలియని భయము, అందులోన ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు, ఎక్కడో ఒక చోట ఇన్కమ్ తగ్గి ఉండడము ఇలాంటివి మీరు గమనిస్తూ వస్తూ ఉంటారు. అలానే వ్యాపారంలో కూడా అభివృద్ధి లేకపోవడము ఇలాంటివి ఎక్కువగా మీరు చూస్తూ వస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరంలో ఈ జూన్ 2వ తేదీ వరకు కూడా ఈ ఒక గురువు లాభస్థానంలో సంచారం అనేది చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి 11వ తేదీ వరకు కూడా సింహరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా లాభస్థానంలో వక్రించిన గురువు వలన కొంచెం ఆర్థిక విషయాల్లో కొంచెం ఎక్కడో ఒక చోట కన్ఫ్యూజన్, ఒక ఇబ్బందులు, ఆ బిజినెస్ లో ఇన్కమ్ తగ్గిపోవడం లాంటిది, ఖర్చులు పెరిగిపోవడము ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తూ ఉంటారు. అయితే మార్చ్ 11వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఇక్కడ మళ్ళీ ఆయన వక్రత్యాగం చేసిన తర్వాత మళ్ళీ పాజిటివ్ మైండ్ వస్తుంది. కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆ ఇబ్బందులు తగ్గి ఆర్థిక విషయాలలో కొంచెం మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది. కుటుంబంలో మనకి కుటుంబరీత్యా, ఉద్యోగరీత్యా మనకి ఏదో ఒక తెలియని భయము ఇలాంటివన్నీ శని చూపు వలన మనకి అందిన గురుబలం ఉంది కాబట్టి జూన్ 2వ తేదీ వరకు కాస్త ఆ ఇబ్బందుల నుంచి బయటపడుతూ వస్తూ ఉంటాం. అయితే జూన్ 2వ తేదీ తర్వాత ఎప్పుడైతే వ్యయస్థానంలోకి అడుగు పెడతారో
గురువు గారు అప్పటి నుంచి మళ్ళీ కాన్ఫిడెన్స్ తగ్గడము, అంటే ఆత్మవిశ్వాసం తగ్గడము, ఆర్థిక విషయాలలో ఇబ్బందులు, కౌటుంబిక విషయాలలో చాలా ఒడిదుడుకులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువ అవ్వడము, ఆరోగ్య విషయాల్లో ఏదైనా సర్జరీ లాంటిది, ఇలాంటివి ముఖ్యంగా అష్టకొరక బిందువులు చెప్పాను కదా! 0, 1, 2 గనక శని గనక అక్కడ ఇచ్చి మీకు అట్లాంటివి ఏమైనా ఉంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదే అష్టకొరక బిందువులు 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే అంత తీవ్రత అనేది ఉండదు. అష్టమ శని వలన అంత తీవ్రత అనేది ఉండదు. సో 12వ స్థానంలోకి గురువు వచ్చిన తర్వాత అష్టకొరక బిందువులు శని ఎన్ని ఇచ్చారో చూసుకోండి. అక్కడ అష్టకొరక బిందువులు గనక తక్కువ ఇచ్చి ఉంటే ఇంకా నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉండబోతుంది. కొంచెం ఆర్థిక విషయాల ఖర్చులు పెరగడము, నిద్ర లేకుండా ఉండడము, అలానే నెగెటివ్ అంటే భయం ఎక్కువగా అవ్వడము, లోన్లీగా ఫీల్ అవ్వడము, ఒక దుఃఖము, మానసిక పరమైన దుఃఖము, ఆర్థిక విషయాల దుఃఖము, వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము, ఇలాంటివన్నీ ఈ సింహరాశి వాళ్ళు చూడవలసిన ప్రమేయము ఏర్పడబోతుంది జూన్ 2వ తేదీ తర్వాత. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు గురువు లాభస్థానంలో ఉన్నప్పటికీ వక్రించాడు కాబట్టి ఆ ఆర్థిక విషయాల్లో కొంచెం ఎక్కువ టెన్షన్. ఎందుకబ్బా నేను ఎంత కష్టపడినా డబ్బులు నాకు సరిగ్గా అందకలేకపోతుందే, లేదా నేను ఉద్యోగంలో నేను ఏం చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది, ఏం చేస్తే ఇంక్రిమెంట్ అవుతుంది, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలానే సంతానం వలన కూడా ఖర్చులు పెరగడము ఇలాంటివి ఉంటాయి. అయితే మార్చి 11వ తేదీ నుంచి ఆయన వక్రత్యాగం చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొంచెం ఆర్థికంగా కలిసి రావడము, వ్యాపారంలో మీరు చేస్తున్న వ్యాపారంలో ఆర్థికంగా కొంచెం గ్రౌత్ కనిపించడము, ఇలాంటివన్నీ చూస్తారు. అయితే జూన్ 2వ తేదీ తర్వాత మళ్ళీ వ్యయస్థానంలోకి వచ్చిన తర్వాత ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. చుట్టూ ఒక భయం అనేది ఏర్పడడానికి ఆస్కారాలుంటాయి. తెలియని భయము, ఎవరి సపోర్ట్ ఉండదండి ఈ సమయంలో. నాది కూడా సింహరాశి గుర్తుపెట్టుకోండి. తెలియని భయము, ఆర్థిక విషయాలు ఇబ్బందులు, అలానే ఆరోగ్యపరమైన ఇబ్బందులు. నేను అప్పుడే చెప్పాను అష్టకొరక బిందువులు చాలా ఇంపార్టెంట్. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఎక్కువగా ఇది ఇంకా తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదే 3, 4, 5, 6 గనక ఇచ్చి ఉంటే ఆ తీవ్రత కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా అష్టకొరక బిందువులు చూసుకోండి. అష్టకొరక బిందువులు మనము చూసుకుంటేనే మనకి ఫలితాలు ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. సో మొత్తానికి జూన్ తర్వాత కొంచెం సింహరాశి వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గడము, కౌటుంబిక విషయాలు, భార్య భర్తల మధ్య, బిజినెస్ విషయాలలో చాలా ఒడిదొడుకులు, ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు మానకుండా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము, అలానే ప్రతిరోజు ఓం నమ శివాయ, అలానే మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, వీలైతే తిరునెల్లార్ క్షేత్రానికి ఒకసారి వెళ్ళిరండి. అక్కడ శనికి చాలా అక్కడ పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు అక్కడ వెళ్ళి కొంచెం మీకు తగిన అక్కడ ఒక రోజు ఉండి కొంచెం పూజా కార్యక్రమాలు చేసుకొని రావడానికి ప్రయత్నం చేసుకోవడానికైతే కొంచెం మంచిది. ఈ సమయంలో మీకు ఎక్కడికి వెళ్ళడానికి వదలదు. సో నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు మనల్ని పాజిటివ్ వైపు తీసుకువెళ్ళదు ఆ గ్రహ సంచారం. ఓన్లీ నెగటివిటీ, డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టడము ఇలాంటివే ఉంటాయి. అయినా కొంచెం ప్రయత్నం చేసి మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. మీ ప్రాబ్లమ్స్ మీరే చెప్పుకుంటేలా మేము డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ చూసి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఇలాంటి పరిహారాలు మీరే కష్టపడి చేసుకోవాలి, అలాంటి సులువైన పరిహారాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.